హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు బీరకాయ మసాలా కర్రీ తయారు చేసి చూపిస్తానండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం బీరకాయ పచ్చడి తయారు చేసుకుంటాం కదండి. మనం ఈరోజు మీకు ఘాటుగా బీరకాయ మసాలా కూర తయారు చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈరోజు అత్తయ్య బీరకాయ మసాలా కర్రీని ఈ వీడియోలో చేసి చూపిస్తారు. ఇప్పుడు ఈ కర్రీకి ఏమేమి కావాలో చూసేద్దాం. ముందుగా 2 పొడవుగా ఉన్న బీరకాయలు తీసుకొని 2 అంగుళాల పొడవు కట్ చేసి ఇలా గుత్తి వంకాయలను కట్ చేసినట్టుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, చింతపండు పేస్ట్, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు, ఆయిల్. ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్ తీసుకొని దానిలో 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ చింతపండు పేస్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా మెత్తగా చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాని మనం కట్ చేసుకున్న బీరకాయలో స్టఫ్ చేసుకోవాలి. ఇలా బీరకాయలో మసాలాను పెట్టి కుక్ చేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. మనం గుత్తి వంకాయలో ఎలా అయితే మసాలాని స్టఫ్ చేసి పెట్టుకుంటామో సేమ్ అలాగే బీరకాయలో కూడా స్టఫ్ చేసి పెట్టుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా పెట్టేసుకొని ప్రక్కన పెట్టేసుకోవాలి. అలాగే మిగిలిన మసాలాను కూడా ప్రక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో 2 పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో మనం స్టఫ్ చేసి పెట్టుకున్న బీరకాయలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా బీరకాయలన్నీ యాడ్ చేసేసుకోవాలి. అలాగే మిగిలిన మసాలాను కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బీరకాయల్ని బాగా మగ్గించుకోవాలి. ఇలా బీరకాయలు సాఫ్ట్గా అయిన తర్వాత దీనిలో సరిపడా వాటర్ని యాడ్ చేసి మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా కర్రీ దగ్గరికి వచ్చిన తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా బాగా కలిపేసిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా మనం బీరకాయ మసాలా కర్రీని టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.